అందరికీ నమస్కారం. ఆర్మూర్ మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 14 గ్రామ పంచాయతీలలో 548 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాబడినవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. ఎవరైతే పేదలకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనికోసం ఆర్మూర్ మండలంలో 548 కలెక్టర్ గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో 438 ఇళ్లు ప్రారంభం కావడం జరిగింది. మిగతా 110 ప్రారంభం కాలేదు. ఇకపోతే వివిధ దశల్లో ఉన్న ఇల్లు బేస్మెంట్ లెవెల్లో 75 ఉన్నాయి. రూప్ లెవెల్ అంటే వాలింగ్ గోడలైనవి 69, రూప్ కంప్లీట్ అయినాయి, స్లాబ్ పడ్డాయి 183, 11 ఇళ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం జరిగింది. మరి ఈ ప్రారంభం కాని వాళ్లకు ఇది ఏంటంటే ఇది మంచి కార్యక్రమం. 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది ఇల్లు లేని వారికి కట్టుకుంటే. మరి వారు కట్టుకోకపోతే వారి ప్రొసీడింగ్ లోనే 45 రోజులలో ఇల్లు స్టార్ట్ చేసి సంవత్సరం లోపు కంప్లీట్ చేయాలనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది వారి మంజూరు పత్రంలో. మరి దానికి అనుగుణంగా లబ్ధిదారులందరూ కూడా వెంటనే ఇల్లు ప్రారంభించాలి, పనులు ప్రారంభించాలి. ఒకవేళ పనులు ప్రారంభించినట్లయితే వారికి మంజూరైన ఇల్లు ఆటోమేటిక్ గా రద్దవుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా మండలంలోని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన లబ్ధిదారులందరూ గమనించాలని కోరుకుంటున్నారు. 3వ తారీఖు అంటే ఇప్పటికీ చాలా సార్లు చెప్పడం జరిగింది లబ్ధిదారులకు. ఆ ఓవరాల్ గా మా గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు, ఏఈ హౌసింగ్, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచులు కూడా వారికి ఇల్లు ప్రారంభించమని పలుమార్లు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి చివరి అవకాశంగా ఈ ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఇల్లు పని ప్రారంభించడానికి అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ పని ప్రారంభించకపోతే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వారి మంజూరీ పత్రం రద్దవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని 5 లక్షలు లబ్ధి పొంది ఇల్లును నిర్మించుకోవాలని అందరినీ కోరడం జరుగుతున్నది.